అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ స్టేడియంకి రావడం జరిగింది. ఈ స్టేడియంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇక్కడ గ్రౌండ్లో అందరినీ కలవడం జరిగింది. ఈ గ్రౌండ్లో వాలీబాల్, క్రికెట్, తర్వాత ఇక్కడ పొద్దున్నే జాగింగ్కి వచ్చేటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిసి ఈరోజు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ గత 150 రోజుల క్రితం ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. కాబట్టి పార్లమెంటుకు కూడా నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. పార్లమెంటుకు పంపించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు పార్లమెంట్లో గొంతుకనై మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన దాని గురించి చర్చ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ వాళ్లకు ఓపెన్ జిమ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ వాళ్ళు అడిగిర్రు. వాళ్ళకి గ్రౌండ్ ఉంది కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కానీ దీంట్లో చాలా ఫెసిలిటీస్ వాళ్ళకు ఒక ట్రాక్ కావాలని అడిగిర్రు, చుట్టూ వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, తర్వాత వాళ్ళకు ఒక ఓపెన్ జిమ్ కావాలని అడిగిర్రు. తర్వాత అట్లే చాలా 2-3 అడిగిర్రు. దాని మన విషయాలలో నేను ఒకటే చెప్పిన, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 150 రోజులలో కొన్ని పథకాలు చేసింది, ఇంకా కొన్ని పథకాలు చేసే పరిస్థితి ఉంది. ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాట్స్ లో ముఖ్యంగా క్రీడలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలన్న ఆలోచన. ఎందుకంటే యువత ఈరోజు వారి దృష్టి మొత్తం క్రీడల వైపు, తర్వాత వాళ్లకు వేరే వ్యసనాలకు అలవాటయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక డ్రైవ్ చేయాలనుకుంటున్నాం. ఒక ఉత్సాహవంతమైన కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని యువకులు. ఎందుకంటే యువకులు తప్పుదోవ పడుతున్నారు. ఈరోజు యువకులు వాళ్ళకు ప్రాపర్ డైరెక్షన్ లేక, ఒకప్పుడు మనం అందరం కూడా మీరు అందరూ చూసినట్టయితే చిన్నప్పుడు వీలైనంత మటుకు స్పోర్ట్స్ లో, క్రికెట్, తర్వాత ఏదో ఒక గేమ్ లో పార్టిసిపేట్ అయ్యి, ఈ రోజు యువతకు అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర ఫెసిలిటీస్ కూడా లేవు. సో ఆ ఫెసిలిటీస్ కూడా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే బంగారు తెలంగాణ చేసుకుని మన యువతకు ఎన్నో అవకాశాలు వచ్చి ఈరోజు నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ లో కూడా మన తెలంగాణ నుంచి రిప్రజెంటేషన్ చాలా తగ్గింది. కాబట్టి వీటన్నిటి మీద మన ఈ మధ్యనే కొత్త చైర్మన్ కూడా మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ చేయడం జరిగింది. కాబట్టి దానికి నిధులు కేటాయించి ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని తెలియడం జరిగింది. వెంకటరెడ్డి మా పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు, గతంలో పార్లమెంటు ఈ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 300 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయించే ప్రక్రియలో ఆయన ఆల్రెడీ వర్కౌట్ చేసిర్రు. ఆ ఫండ్స్ ఏమున్నాయో కూడా నేను ఒకసారి ట్రాక్ డౌన్ చేసి వాటన్నిటిని వచ్చే విధంగా తీసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ వర్క్ అయ్యి ఉంటే ఆ మంత్రిత్వ శాఖలు ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో అది చూసి దాన్ని ఇమీడియట్ గా చేయించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.